హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు గిరాగిరా తిరుగుతున్న ఫ్యాన్ని ఒక్కసారిగా ఆపేశారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వీడియోని చివరి దాకా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడం ఇంతకు ముందు ఏ ప్రభుత్వం వల్ల కూడా కాలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఇలా విఫలం అవడానికి కారణాలు ఉన్నా ప్రజలు వాటిని సరిగ్గా పట్టించుకోలేదు. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వం పదే పదే పోలవరం ప్రాజెక్ట్ కి డెడ్ లైన్లు పెడుతూ వచ్చింది. ఆ డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక కారణం చెప్తూ డెడ్ లైన్ ని పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టుకు వచ్చే డబ్బుని వైసీపీ వాళ్లే వాడుకుంటున్నారని ఏకంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే విమర్శించాడు. అలాగే చెరువులను పునరుద్ధరణ చేస్తారని చెప్పి కనిపించిన చెరువును పూడ్చి కబ్జాలు చేశాడే కానీ ఏ చెరువు పునరుద్ధరణ చేయలేదు. అండ్ నెక్స్ట్ వన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మన దేశంలో ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన క్లాసే వాడుతున్నాం. వీటి వల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా భూముల విషయంలో, ల్యాండ్స్ విషయంలో రిఫార్మ్ తీసుకుని వచ్చి ల్యాండ్స్ ని డీల్ చేసి లాస్ అన్నిటిని తీసేసి వాటిని ఒకే ల్యాండ్ తో రీప్లేస్ చేయాలి అనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే నీతి ఆయోగ్ మన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఈ నీతి ఆయోగ్ ని బేస్ చేసుకుని రాష్ట్రాలు తమకు తగ్గట్టుగా చట్టాలను తయారు చేసుకోవచ్చు అని ఈ నీతి ఆయోగ్ చెప్పింది. వైసీపీ గవర్నమెంట్ కూడా ఈ మోడల్ ని బేస్ చేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని 2022లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అసలు ఈ యాక్ట్ తో రైతులకి, భూస్వాములకి మంచి జరిగే విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ యాక్ట్ లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ ద్వారా వైసీపీ గవర్నమెంట్ ప్రజల స్థలాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. కేవలం ఆరోపించడం కాదు, ఎలక్షన్స్ టైంలో ఇదే వారికి ప్రధాన అస్త్రమైంది. వైసీపీ మళ్లీ గెలిస్తే జనాల భూముల్ని దోచేస్తుంది, అలాగే ఎన్డీఏ గెలిస్తే పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని ప్రచారం చేసింది. వాళ్ళు ప్రచారం చేస్తున్న వాటిలో పూర్తిగా తప్పులు ఉన్నా జనాల్ని నమ్మించగలిగారు. ఇదే వైసీపీకి బాగా నెగిటివ్ అయింది. అండ్ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టెంపుల్స్ పై చాలా అటాక్లు జరిగాయి. ఈ అటాక్స్ కి పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, కానీ ఇలా ప్రతిసారి అటాక్ జరుగుతూ ఉంటే వారిని కంట్రోల్ చేయటం కానీ, అటాక్ చేస్తున్న వారిని పట్టుకోవడం కానీ, వారిని పట్టుకొని శిక్ష వేయడంలో వైసీపీ గవర్నమెంట్ విఫలమైంది. చాలా మంది హిందువులు ఉండే దేశంలో హిందూస్ టెంపుల్లపై అటాక్ చేయటం, అటాక్ చేసిన వారిని అరికట్టడంలో వైసీపీ విఫలమైంది. దాంతో వైసీపీ ఓటమికి కూడా ఒక ప్రధాన కారణమైంది. నెక్స్ట్ వన్, వైఎస్ షర్మిల. 2019 ఎలక్షన్స్ టైంలో వైసీపీ తరఫున ఉండి వైఎస్ షర్మిల ఒక రేంజ్ లో ప్రచారం చేసింది. అయితే 5 సంవత్సరంలో సీన్ మారిపోయింది. అయితే అంతర్గత కుటుంబ సమస్యలు రావడంతో వైఎస్ షర్మిల గారు వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ టైంలో వైఎస్ షర్మిల గారు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ వైఎస్ జగన్ గారిని విమర్శించి ప్రచారం చేసింది. 2019లో వైసీపీకి అధికారం రావడానికి మెయిన్ వన్ ఆ పార్టీ ఇచ్చిన హామీలు. వైఎస్ఆర్ ఇచ్చిన హామీలో ఒక హామీ బాగా ఆకట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని. అదేంటంటే లిక్కర్ బ్యాన్. వైసీపీ ఎలక్షన్స్ లో ప్రచారానికి ముందు వైన్ షాపులన్నీ బంద్ చేస్తాం అంటూ ప్రచారం చేసింది. అయితే అధికారం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులని తన సొంత ఆధిక్యంలోకి తీసుకొని అమ్మటం మొదలు పెట్టింది. అది కూడా ఎవ్వరు ఊహించని రేటులో అమ్మేశారు. మద్యపానాన్ని నిషేధించడం చాలా కష్టం, అందుకనే బెల్ట్ షాపుల రేట్లు పెంచితే మద్యపానం అనేది తగ్గుతుంది అని చెప్పారు. ఆ లాజిక్ ని జనాలైతే చాలా పిచ్చోలైపోయారు. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామన్న మాట తప్పారు. వరదలు వచ్చి పంట నష్టపోతే అప్పుల పాలవడమే కానీ మరో దిక్కు లేకుండా పోయింది. ఇంటింటికి నాణ్యమైన ఉచిత ఇసుక పంపిస్తామని చెప్పి ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని 10,000 నుండి 30,000 వసూలు చేసి కూడా ఎందుకు పనికిరాని ఇసుకని ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ సంక్షేమ పథకాల్లో కానీ ఎప్పుడూ తగ్గలేదు. అదే టైంలో ఎన్డీఏ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. వైసీపీ ఇచ్చే ప్రతి పథకాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ వైసీపీ మాత్రం తన
మేనిఫెస్టోలో పెద్దగా మార్పులేం చేయలేదు. 2019 మేనిఫెస్టోని కాస్త అప్డేట్ చేసి వదిలింది. వైసీపీ ఒకటిస్తే మేము రెండిస్తాం అని ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రచారం చేసింది. ఇదే వైసీపీకి చాలా పెద్ద కారణమైంది. అండ్ ఫైనల్లీ వైసీపీ అయితే ఓడిపోయింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. సో గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పక మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.